ఈ మూవీ కోసం అయితే ప్రభాస్ పేరైతే మార్చేశారు. ఇది చాలా మంది గమనించలేదని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ దాదాపు 3 గంటలైతే ఉంది. అందులో దాదాపు 30 నిమిషాలైతే మహాభారతం ఉంటుంది. మనమైతే ఈ సినిమాలో ఊహించని క్యారెక్టర్‌లయితే చాలా వచ్చినాయి. కానీ మనకిప్పటి వరకు ఆ ఫేస్ కానీ, ఆ పేర్లు గాని రివీల్ చేయలేదు. ఇంకా థియేటర్‌లో ఒక్కొక్కటిగా ఆ క్యారెక్టర్‌లన్నీ వస్తుంటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ప్రభాస్ అనే పేరు కాకుండా టైటిల్ పడేటప్పుడు శ్రీ ప్రభాస్ అని పెట్టారు. మరి ఇదెందుకు పెట్టారో నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ 'కల్కి'లో కూడా చాలా క్యారెక్టర్‌లున్నాయని మనం చెప్పుకున్నాం గదా! ఇందులో మీకే క్యారెక్టర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. నాగార్జున మాత్రం ఈ సినిమాని ఎవ్వరు ఊహించనంతగా తీశాడనే చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి చూసుకుంటే మూవీ రివ్యూస్ కూడా చాలా బావున్నాయి. ఇంకా ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి చెప్పాలంటే ప్రభాస్ అన్న యాక్షన్‌తో పాటు కామెడీ సెన్స్ కూడా చాలా బాగా నడిచింది. నిన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మందికైతే చాలా ప్రశ్నలైతే ఉన్నాయి. ఈ మూవీకి ఇంకా పార్ట్ 2 కూడా ఉండబోతుందని నాకనిపిస్తుంది.